హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ ఏంటంటే, మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అదే ఈ స్టోరీలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూసేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఇలా అన్నాడు: దేవుడా, నాకు విలువ లేదు, నాకు విలువ పెరగాలి అని. అప్పుడు దేవుడు ఒక రాయి ఇచ్చి ఇలా చెప్పాడు: ఆ రాయిని ఎక్కడ అమ్మకూడదు, విరక్కొట్టకూడదు, కేవలం దాని విలువ తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. అయితే ఆ వ్యక్తి మొదట కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతను రాయిని చూసి చాలా బాగుంది, 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. తర్వాత బంగారం షాప్కి వెళ్ళాడు. అక్కడ వారు చూసి ఇది మంచి రాయిలా ఉంది, నేను 5,000 ఇస్తాను అన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతను రాయి చూసి ఆశ్చర్యపోయి ఇది సాధారణ రాయి కాదు, వజ్రం, దీని విలువ లక్షల్లో ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి షాక్ అయ్యి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడా, ఈ రాయి విలువ ఎవరికి తెలియదో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ ఆఫర్ ఇచ్చారు, కానీ అసలు విలువ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాక నిజమైన విలువ తెలిసింది అని చెప్పాడు. మోరల్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనకి అవకాశాలు అనేది, ఒక అవకాశం కానీ, జాబ్ కానీ, లేదా ఒక బిజినెస్లో కానీ మనకు నచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని సక్సెస్ అయిన వాళ్ళని అడగాలే, కానీ వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. కానీ మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? బయట ఉన్న వాళ్ళకి చెప్తాం, మన ఫ్రెండ్స్కి చెప్తాం, కొలీగ్స్కి చెప్తాం, కానీ వాళ్ళకి ఆ అవకాశంలో ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి సింపుల్గా చెప్తారు, ఇది వేస్ట్, ఇది ఫేక్, నమ్మద్దు అని. ఫలితం ఏంటి మనకి? ఆ అవకాశం సక్సెస్ అవుతున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, కానీ మనం మాత్రం మిస్ చేసుకొని ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పటికీ చేయకుండా మిస్టేక్ ఇదే: ఒక అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు ఆ ఫీల్డ్లో సక్సెస్ అవుతున్న వాళ్ళని మాత్రమే అడగాలి, వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోవాలి. అలా చేసి మీరు కూడా ఈ సక్సెస్ని మిస్ అవ్వకుండా సక్సెస్ అవ్వచ్చు. అవకాశాన్ని ఎవరికో అడిగి వృధా చేయడం కన్నా సక్సెస్ అయిన వాళ్ళని అడిగి మీ లైఫ్ని మార్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.